ఒకరికొకరు. చినుకై చిరు జల్లై మన మనసులు కురవాలి, పూవై పొదరిల్లై ఎదలల్లుకు పోవాలి. చినుకై చిరు జల్లై మన మనసులు కురవాలి, పూవై పొదరిల్లై ఎదలల్లుకు పోవాలి. చిటపట స్వరాల హారానా మురిపాల ముత్యాలే మెరవాలి, మురిపాల ముత్యాలే మెరవాలి. అల్లరి ఆశల పల్లకిలో అందాల హరివిల్లు చేరాలి, అందాల హరివిల్లు చేరాలి. తేనె కన్న తీయని చిలిమి నేస్తమా, ఒకరికొకరు ప్రాణమే ఆప్తమిత్రమా. తేనె కన్న తీయని చిలిమి నేస్తమా, ఒకరికొకరు ప్రాణమే ఆప్తమిత్రమా. చినుకై చిరు చల్లై మన మనసులు కురవాలి. గుండె గూడులో బాధైతే చిరునవ్వు గువ్వ నా తోడంట, మండు వేసవే ముసిరేస్తే మంచు కొండ నీ నీడంట. కంటి పాపల నవ్వుంటూ కన్నిటి బొట్టుని రానేమో, చిన్నారి స్నేహం పొద్దంటూ నిరుపేద చెట్టుని కట్టావు. ఎన్నెన్ని జన్మలకైనా మనం ఇలాగే పుట్టాలి, తరాలు మారుతున్న గీతాంజలుండాలి. ఎన్నెన్ని జన్మలకైనా మనం ఇలాగే పుట్టాలి, తరాలు మారుతున్న గీతాంజలుండాలి, గీతాంజలుండాలి, గీతాంజలుండాలి. ఈ ఇల్లెవరిదే? రా చెప్తాను. అందరూ వచ్చారేంటే? అసలేం జరుగుతోంది ఇక్కడ? చెప్తానుండు. డాడీ పదండి. ఇక్కడికి తీసుకొచ్చావెందుకు? తినబోతు రుచడుగుతావెందుకు? పదరా. పదండి రా. తాళం తీ. కుడికాలు పెట్టు. ఎందుకు? నేను చెప్తున్నాను చెయ్యి, అంతే. దా. ఏమిటండి ఇదంతా? మాకంతా అయోమయంగా ఉంది. ఇందులో అయోమయం గందరగోళం ఏమీ లేదండి. అంజలి, ఇల్లు బాగుందా? ఇది హాల్, అది బెడ్రూమ్, అది ఇంకో బెడ్రూమ్, అదిగో అక్కడ కిచెన్. బాగుందా? ఇదంతా నాకెందుకు చెప్తున్నావే? ఎందుకా? ఈ ఇల్లు నీది కాబట్టి. నాదా? నీదే కాదు, మీ అందరిది. మాదేంటమ్మా? అవును బాబాయ్, ఆ కురిసే పాతింట్లో అంజలి ఉండడం నాకు నచ్చలేదు.
ఇది ఆ ఇంట్లో కష్టపడ్డం నాకు ఇష్టం లేదు. అందుకే డాడీని అడిగి ఈ ఇల్లు కొనిస్తున్నాను. ఇక నుంచి ఇది మీ ఇల్లు. అంజలి, ఇది మా డాడీ బాబాయ్కిచ్చిన క్వార్టర్ కాదే, నేను నీకిస్తున్న గిఫ్ట్. మనం బతికున్నంతకాలం, మన స్నేహం బతికున్నంతకాలం ఈ ఇల్లు నీది. తేనె కన్న తీయని చిలిమి నేస్తమా, ఒకరికొకరు ప్రాణమే ఆప్తమిత్రమా. గీత, నువ్వు తడవకుండా నేను దోసలే పట్టాని, కాని నువ్వు నా జీవితానికి బంగారు గొడుగు పడుతున్నావు. ఎందుకే నా మీద నీకింత ప్రేమ? నీ మీద కాదే, నీ స్నేహం మీద నాకున్న ప్రేమ. స్నేహానికి కూడా ఒక హద్దుంటుందమ్మా. హద్దులు లేనిదే స్నేహం పిన్ని. ఏమిట్రా ఇదంతా? చెప్పింది కదా స్నేహం అని. అవునండి, వీళ్ళ స్నేహం ముందు ఈ ఇల్లంతా చెప్పండి. అందుకే గీత అడగగానే నేను సరే అన్నాను. కానీ నేను సరే అనలేకపోతున్నాను. బాబాయ్, మీరింకేం చెప్పకండి. మీరు ఇంట్లో ఉంటున్నారు అంతే. అంజలి, రా, పాలు పొంగించాలి. రేయ్, అది కాదురా నేను చెప్పేది రేయ్, కాస్త ఈ సంతోష సమయంలో సందేహాలు వద్దురా. వాళ్ళ స్నేహం కంటే మన స్నేహం గొప్పది. రా కూర్చుందాం. పదండి లోపలికి వెళ్దాం. చెప్తా. అంటే ఎంత ఖర్చు అది అవుతుందా? కాదు. చినుకై చిరు జల్లై మన మనసులు కురవాలి, పూవై పొదరిల్లై ఎదలల్లుకు పోవాలి. చినుకై చిరు జల్లై మన మనసులు కురవాలి, పూవై పొదరిల్లై ఎదలల్లుకు పోవాలి. చిటపట స్వరాల హారానా, మురిపాల ముత్యాలే మెరవాలి, మురిపాల ముత్యాలే మెరవాలి. చూడు, ఎంత వర్షం పడ్డా ఈ ఇంటి కప్పులోంచి నీళ్లు కారవు. నీ కళ్ళల్లోంచి కూడా కన్నీళ్లు రాకూడదు. సరేనా? పిన్ని, ఇక నుంచి మీకు ఆ పాతింట్లో ఉన్న కష్టాలేవి ఇక్కడుండవు. బాబాయ్, మీ ఇంటికి ఏ చిల్లులు లేవు, మీ జేబుకి ఏ చిల్లులు పడవు. ముఖ్యంగా మా ఇద్దరి ఫోటో తడవదు. చినుకై చిరు జల్లై మన మనసులు కురవాలి, పూవై పొదరిల్లై ఎదలల్లుకు పోవాలి. ఎరా, హాస్పిటల్కి వెళ్ళిన వాడి ఫోను చేయలేదు, అక్కడ ఉండిపోను లేదు. ఏమైందిరా? అక్కడ పని అయిపోయింది, వచ్చేసాను. పని అయిపోయిందా? కాయా పండా? అంటే గీత కడుపులో పడ్డ కాయ సంగతి ఏమైంది అని. నువ్వు వెళ్ళి పాయసం పట్టరామా, చెప్తాను. అయితే పండే. నీ సంగతి నాకు తెలుసురా. పెట్టినప్పుడు ఏదీ తినవు, మర్నాడు తింటావు. నీదంతా పులిబుద్దిరా. ఉమ్, అందుకే నిన్న పాయసం తినకుండా వెళ్ళిపోయావని ఫ్రిడ్జ్ లో పెట్టాను. వేడి చేస్తేస్తానుండు. ఓ. ఉమ్, 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 తీసుకురా, సింబాలిక్గా చెప్తాను. ఇదిగోరా పాయసం. నోరు తీపి చేసుకుని ఆ తీయని వార్త చెప్పు. గీత కడుపేమైంది?
కడుపు అలా అయిందా? కాదమ్మా, నీ ప్లాను బూడిద పోసిన పాయసం అయింది. అంటే అదే నువ్వు బూడిదలో పోసిన పన్నీర్ అంటావుగా, నేను ఇలా. సరిగ్గా చెప్పిచావరా? సరిగ్గా విను. గీత సేఫ్, గీత కడుపులో ఉన్న బిడ్డ కూడా సేఫ్. అంటే గీత కడుపుకి ఏమవలేదా? దాన్ని చాలా గట్టి పిండంరా, అందుకే బతికింది. కానీ నేను బతకనివ్వను, చంపేస్తాను. పద హాస్పిటల్కి వెళ్దాం. అక్కడికి ఎందుకు? అక్కడే ఏదో ఒకటి చేసి గీత కడుపు పోగొడతాను. నీకంత ఛాన్స్ లేదు. గీత డిశ్చార్జ్ అయిపోయింది, అంతా వెళ్ళిపోయారు. ఎక్కడికి? గీత అత్తగారింటికి. నాన్నగారు వచ్చి భోంచేయండి. నాన్నగారు రండి. నాతో మాట్లాడుకో. మీరే ఎలా అంటే ఎలా? జరిగిందేంటో తెలుసుకోకుండానే. ఏవండి, వాడేం తప్పు చేయలేదుటండి. వాడేం చేయలేదు, మనమే చేశాం. వీడు సత్య హరిశ్చంద్రుడు అంతటి వాడు అవుతాడని చంద్రశేఖరాన్ని పేరు పెట్టాం. కానీ అబద్ధాలు హరిశ్చంద్రుడు అయ్యాడు. అల్లుడు గారు అబద్ధం ఆడలేదు బావగారు. మరి మీరు ఆడారా? కాదు, నిజం చెప్పలేదు. అల్లుడు గారికి తెలిస్తే కంగారు పడతారని ఆయనకి చెప్పలేదు. మీకు తెలిస్తే మీరు మళ్ళీ సిక్కవుతారని మీకు చెప్పలేదు. ఇప్పుడు సిక్కవలేదు, సిగ్గైంది. ఎవడో నా ఫ్రెండ్ ఫోన్ చేసి చెప్పేదాకా నాకు తెలియలేదు. అది సిగ్గు కాదా? నిజమే అన్నయ్య గారు, కానీ ఇందులో అల్లుడు గారు తప్పేం లేదు. మీరు కోపగించుకోకండి. కోపగించుకోనమ్మా. మన రెండు కుటుంబాలకి పరిచయం అయిన దగ్గర నుంచి వీడి పెళ్లి విషయంలో ఎన్నో జరిగాయి. అయినా నేను ఎప్పుడూ ఎవరి మీద కోపడలేదు. అన్నీ లైట్గానే తీసుకున్నాను. అందుకే మీ అందరికీ అలవాటైపోయింది, అలుసైపోయింది. ఈయన అన్నీ లైట్గానే తీసుకుంటాడు అని మీరు అనుకుంటున్నారు. అన్ని విషయాలు లైట్గానే తీసుకుని నేను ఈ విషయంలో ఇంత స్ట్రాంగ్గా మాట్లాడుతున్నానంటే అర్థం చేసుకోండి. బావగారు, మీ బాధను అర్థం చేసుకోగలం. మనవడి మీద ఆశలు పెట్టుకున్న మీరు ఈ విషయం తట్టుకోవడం కష్టమే. కానీ ఇందులో ఎవరి తప్పు లేదు. తప్పు లేకపోవడం ఏంటండి? వాడు ఏదో మా అమ్మాయి దురదృష్టం కొద్దీ అలా జరిగింది. మనందరి అదృష్టం కొద్దీ ఏమీ జరగలేదు. కానీ జరిగుంటే ఎవరు బాధ్యులు చెప్పండి? నేను మీ మీద కోపంతో అంటలేదు, ఆవేదంతో అడుగుతున్నా. ఇది అత్తిల్లు, మీది పుట్టిల్లు. ఇక్కడికన్నా అక్కడే సేఫ్టీ ఉండాలి. మాకన్నా మీరే ఎక్కువగా జాగ్రత్తగా చూసుకోవాలి. కడుపుతో ఉన్న కూతుర్ని ఎలాగైనా చూసుకునేది? అది మా అజాగ్రత్త వల్ల జరిగింది కాదండి. మరి నా అజాగ్రత్త వల్ల జరిగింది మావయ్య. అవును మావయ్య, నేను అడుగు సరిగ్గా వెయ్యకపోవడం వల్ల జారాను. ఇది ఎవరి తప్పు కాదు, నా తప్పు. ఆ విషయం చెప్పకపోవడం మా తప్పు. హాస్పిటల్లో ఉండగా మీరు ఫోన్ చేస్తే అమ్మాయి అల్లుడు గారు మా ఇంట్లో ఉన్నట్టుగా చెప్పమన్నది నేను. అది నా తప్పు. అంతేగాని అల్లుడు గారు తప్పేం లేదు. ఇందాక నుంచి మీరంతా చెప్తున్నది అదే. కానీ వీటన్నిటికన్నా ముందే ఓ తప్పు జరిగిపోయింది. వీడు గీతతో సరదాగా షికారుకి వెళ్తున్నానని అబద్ధం చెప్పి మీ ఇంట్లో వదిలేసి ఎక్కడికో వెళ్ళిపోయాడు. ఆ ఒక్క తప్పు వల్లే ఇన్ని తప్పులు జరిగాయి. అందులో కూడా ఆయన తప్పేమీ లేదు మావయ్య. మేము వెళ్తుండగా ఫోన్ వస్తే నేనే వెళ్ళమన్నాను. ఆయన నా ఇష్ట ప్రకారమే చేశారు, కానీ నన్ను బాధ పెట్టలేదు. కానీ నన్ను బాధ పెట్టాడు, ఇంత టెన్షన్ పెట్టాడు, ఇంత సీన్ క్రియేట్ చేశాడు. వీడిని గుండెల మీద పెట్టుకు పెంచానమ్మా. కానీ గుండె నొప్పి మనుషులని కూడా చూడకుండా వీడిలా ప్రవర్తించాడు. లేదు నాన్నగారు, మీరు అలా బాధపడకండి. నేను మిమ్మల్ని బాధ పెట్టే పని ఏదీ చేయను. అనుకోకుండా మిమ్మల్ని బాధ పెట్టుంటే క్షమించండి. మమ్మల్ని కూడా మన్నించండి బావగారు. వాళ్ళు అంతగా చెప్తున్నారు కదండి,
పరిస్థితులు ఎలా వస్తుంటాయో, ఎలా స్థిమితం లేకుండా చేస్తాయో మీకు తెలుసుగా. అర్థం చేసుకోండి. నాన్నగారు, మళ్ళీ ఇలా జరగకుండా చూసుకుంటాను. సరే, పదండి పొంచేద్దాం. రామ్మా. ఏమైంది? చూడాలి మేడం. సారీ మేడం, సెల్ఫ్ పనిచేయటం లేదు. తోస్తే గానీ స్టార్ట్ అవ్వదు. ఏమైంది? కార్కి స్టార్టింగ్ ప్రాబ్లం వచ్చింది. డ్రైవర్ నేను ఇద్దరమే ఉన్నాం, అందుకే తోస్తున్నాను. మీరు ఇలా మెల్లగా తోస్తే కార్ స్టార్ట్ అవదు. కాస్త గట్టిగా తోయాలి. నేను తోస్తానులేండి. మీరా? నేనే. మీరు వెళ్ళి కార్లో కూర్చోండి. మళ్ళీ నా బరువు కూడా ఎందుకు? నాకు మీరేం బరువు కాదులేండి. కారునే తోసేవాడికి మీ బరువు లెక్క. వెళ్ళి కూర్చోండి. కారు కదలడం లేదండి. నేను తోస్తున్నానండి. మీ బలం చాలడం లేదేమో. నేను కూడా రానా? వద్దొద్దు, మీరు అక్కడే ఉండండి. మీకన్నా నేనే బెటర్. కాస్తన్నా కదిలింది. అయితే మీరు కూడా ఒక హ్యాండ్ వేయండి, చూద్దాం.